సో ఇప్పుడు మీరు అంటే ఎలా కాలక్షేపం అవుతుంది? సినిమాలు తగ్గించుకున్నారు, తగ్గిపోయినాయి కదా, ఎలా కాలక్షేపం అవుతుంది మీకు? ఇంట్లో పనులండి, హోమ్ మేకర్ అండి. అవునా? ఇంట్లో పనులు, ఎక్కువ మ్యూజిక్ వింటాను, ఓకే, ఎక్సర్సైజ్ చేసుకుంటాను, ఓకే, చదువుతాను, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ చదువుతాను. ఓకే. అలా కాలక్షేపం అయిపోతుంది. టీవీ సీరియల్స్ కూడా చేశారు కదా మీరు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమన్నా ఇంకా అవి కూడా లేదు, వస్తున్నాయి? చేయట్లేదండి. ఓకే, ఎక్కడ ఏ లాంగ్వేజ్లో కూడా లేదు, చేయట్లేదా? చేయట్లేదండి. ఓకే. ఇక్కడ సంబంధించి తమిళంలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి రోల్స్ ఏమైనా వచ్చాయండి? ఎవరితో చేసినవి? చేశానండి, మంచి చిత్రాలే చేశానండి. స్టేట్ అవార్డు అది వచ్చిందండి, గవర్నమెంట్ స్టేట్ అవార్డు వచ్చింది. అలాగే తెలుగులో కూడా నంది అవార్డు అది వచ్చిందండి 2-3 సార్లు. సితారకు తీసుకున్నారు కదా, సితారక స్వర్ణకమలకు తీసుకున్నారు. ఛత్రపతి, లాహిరి లాహిరిలో నంది అవార్డులు. నంది అవార్డులు. లాహిరిలో మీకు చెప్పాలంటే అది మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇచ్చారండి. అవును, అది మీద యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగానే వైవిఎస్ చౌదరి గారు, అవునండి, దట్టు మళ్ళీ హరికృష్ణ గారు. అవునండి.